వెల్కమ్ టు న్యూస్ 8. వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని కోరుతూ అనంతపురం ప్రెస్ క్లబ్ లో యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం మేయర్ వసీం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో అతిపెద్ద మూడో ల్యాండ్ మార్క్ ఉన్న వక్ఫ్ బోర్డు భూములను కాజేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా వక్ఫ్ సవరణ చట్టం తీసుకొచ్చినట్లు ఆయన విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ముస్లిం సమాజాన్ని అణగదొక్కే ప్రయత్నం అడుగడుగునా చేస్తుందని వాపోయారు. కుల మతాలకు అతీతంగా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి తరలి రావాలని మేయర్ వసీం పిలుపునిచ్చారు. వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించి ఈ యాక్ట్ని రోల్ బ్యాక్ తీసుకోవాలని వాపస్ తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా మనం చూస్తే కూటమి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏ విధంగా ముస్లిం మైనారిటీలకు ఇబ్బంది పడుతున్న విషయం కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలా. బీజేపీ ప్రభుత్వానికి బలం లేకపోయినా కూడా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారి మద్దతు ఇచ్చి ఈరోజు ముస్లిం మైనారిటీలకు ఏ విధంగా మన రాష్ట్రంలో కూడా ఇబ్బంది పెడుతున్నారు కూడా మనం అందరూ ఒకసారి గమనించాలా. ఈరోజు వాళ్ళ మద్దతుతో లోక్సభలో కానివ్వండి, రాజ్యసభలో వీళ్ళు మద్దతు ఇచ్చిన తర్వాత ప్రెసిడెంట్ గారు కూడా ఆమోదించి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ని కూడా తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కావచ్చు, జమాతే ఉలమా హింద్ కావచ్చు, జమాతే ఇస్లామీ హింద్ కావచ్చు, అదేవిధంగా జమాతే ఇస్లామియా కావచ్చు, షియా వక్ఫ్ బోర్డు కావచ్చు, సున్నీ వక్ఫ్ బోర్డు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, పార్టీలకు అతీతంగా కావచ్చు, అనేక ఆర్గనైజేషన్స్ కూడా ఈరోజు శాంతియుతంగా ఈరోజు డెమోక్రటిక్ వేలో నిరసనల కార్యక్రమాలు చేయాలని చెప్పి ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టడం కూడా జరుగుతోంది. మరి ముఖ్యంగా ఈరోజు మనం చూసుకుంటే వక్ఫ్ బోర్డ్ సంబంధించి దేశంలోనే అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ ఏదైనా ఉందంటే వక్ఫ్ బోర్డ్ సంబంధించి ఆస్తులే. థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ బ్యాంక్ అంటారు దీన్ని వక్ఫ్ బోర్డ్ ఆస్తుల్ని. ఎప్పుడో మన పూర్వీకులు, మా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తుల్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కాజేసేయాలని చెప్పేసి ఈరోజు ముస్లిం మైనార్టీల పైన అనేక ఇబ్బందులు పెడుతున్న విషయం కూడా మనమందరూ కూడా గమనించాలా. గతంలో కూడా అనేక సవరణలను కూడా చేయడం జరిగింది వక్ఫ్ బోర్డు పైన. మనం చూసుకుంటే 1984లో కానివచ్చు, 1995లో కానివచ్చు, 2013లో కూడా అనేక సవరణలు చేయడం జరిగింది. అప్పట్లో మత పెద్దలు కానివ్వండి, ముస్లిం మైనార్టీ లీడర్స్ని కానివ్వండి, ఆర్గనైజేషన్స్ వాళ్ళకందరికీ పిలిచి ఏవేవి అవసరం ఉండేటువంటి క్లారిఫికేషన్ తీసుకొని అప్పుడు సవరణలు చేసేవారు. కానీ ఈరోజు 2024 సవరణ చూసుకుంటే జేపీసీ అని చెప్పేసి కేవలం వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళ వ్యక్తుల్ని చేసుకొని ఈరోజు వాళ్ళకు అనుకూలమైన విధంగా ఈరోజు వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ని కూడా తీసుకురావడం జరిగిన విషయం కూడా మనమందరూ కూడా గమనించాలి. ఈరోజు బీజేపీ ప్రభుత్వం దాదాపుగా 15-20 ఇయర్స్ నుంచి కూడా మన దేశంలో ముస్లిం మైనార్టీలకి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు కూడా ఒకసారి మనమందరూ గమనించాలా. అనేక సమస్యలపైన కూడా ఈరోజు మనం చూడాలి. హిజాబ్ సమస్య అయితే కానివ్వండి, అదేవిధంగా ట్రిపుల్ తలాక్ కానివ్వండి, సిఏ అని చెప్పి ఎన్ఆర్సీ మీద కానివ్వండి, ఇప్పుడు కొత్తగా యూపీలో రోడ్లలో నమాజ్ చదవకూడదని చెప్పేసి కొత్తగా తీసుకురావడం జరిగింది. మరీ ముఖ్యంగా లౌడ్ స్పీకర్లో అజా ఇవ్వకూడదని కూడా చెప్పేసి కూడా కొన్ని స్టేట్స్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం కేవలం ముస్లిం మైనార్టీలకి టార్గెట్ చేస్తూ ఈరోజు ఏ విధంగా వీళ్ళకి అనదొక్కాలని చెప్పేసి కూడా వీళ్ళన్నీ చేస్తున్న విషయం కూడా ఒకసారి అందరూ గమనించాలా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇవ్వకపోయింటే ఈ బిల్లు పాస్ అయ్యేదా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా షూటిగా అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎలక్షన్స్ ముందైతే చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీలకు నేను అండగా ఉంటాను, ఎప్పుడూ నేను మీ పక్షాన ఉంటాను, ఏ అవసరం వచ్చినా నేను ఖచ్చితంగా మీ వెంట ఉంటానని చెప్పేసి ఎలక్షన్స్ ముందు చెప్పడం జరిగింది. కానీ ఎలక్షన్స్ అయినాక ఈరోజు ఏ విధంగా వివరిస్తున్నారు కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలా. ఇప్పటికే మనం యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దాదాపుగా 4 రోజుల నుంచి అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. రేపు జరగబోయే ఈ మహా ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా కులాల మతాలకు అతీతంగా
అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ వక్ఫ్ ఆస్తులకు సంబంధించి మనం ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ని రోల్ బ్యాక్ చేయాలా, వాపస్ తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున జూనియర్ కళాశాలల నుంచి టవర్ క్లాక్ వద్ద, అదేవిధంగా అక్కడ టవర్ క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ వద్ద వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ప్రజా సంఘాలు కానివ్వండి, ఆర్గనైజేషన్స్ కానివ్వండి, అన్ని పార్టీలు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అందరూ కూడా కదలి వస్తే ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయవచ్చని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరోసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది కోరుకుంటూ ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుసుకుంటాను.